మీరు వాడుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఆఫీస్గా వాడుకోండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్గా వాడుకోండి, ఇక్కడ కాపలా పెట్టుకోండి. ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి? అదేంటి? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి. వేరే రూమ్ లో పెట్టారా? సమాధులు తీసుకువెళ్ళి వేరే రూమ్ లో ఎలా పెడతాం సార్? సార్ మేము వెళ్ళమండి సార్, ఇది మేము వెళ్ళం సార్. ఇది ఇక్కడ బిల్డింగ్ అంతా గురించి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి జోలికి సార్, మీరు మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి, మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి, అంతే. మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి. దేవునికి సంబంధించి మేము గెస్ట్ హౌస్ కోసం మీరు సార్ గెస్ట్ హౌస్ ఏంటి సార్? సార్ అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు సార్. చాలా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. చాలా మీకు సంతకాలు పెడతాం, ఎక్కడ కావాలంటే అక్కడ. సార్ ఒకటి, స్వామివారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది, ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది, కొన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు ఎలా అయినా వాడుకోండి సార్. మరి ఇంకేం సార్? సార్ ఇది సార్ అది సార్ సమయం ఇవ్వండి, సమయం ఇవ్వండి. కొమ్మలు కొట్టి ఆకులు కొట్టి ఒక్క మోడు వదిలి పెడతాము అంటే దాని వల్ల ఏంటి సార్ ప్రయోజనము? ఏంటి ప్రయోజనం సార్? అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇదిగోండి మానవీయ కోణంలో సమయం ఇవ్వండి. అవునండి, ఆర్డర్ పోయాము, ప్రయత్నం చేస్తున్నాము అలా మాట్లాడాల్సి వస్తే సార్ చేతులెత్తి చెప్తున్నాము సార్, 5-10 చేసి చెప్తున్నాము. 30 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్? 2 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు సార్. ఒక్క నిమిషం సార్, మీకు చేతులెత్తి జోడించి అడుగుతున్నాము. 2 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు. 30 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి. కాదు సార్, కరెంటు 12 లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన. కాదు సార్, అందుకే మాకు సమయం ఇవ్వండి, మాకు 1 నెల రోజుల సమయం ఇవ్వండి సార్. ఒకటి సార్, పరిధిలో ఉన్నది చేయండి సార్. ఏం చెప్తారంటే పర్మిషన్ ఇచ్చేది మా పరిధిలో లేదు, కలెక్టర్ మీ డ్యూటీ మీరు చేయండి, మమ్మల్ని దాటించుకుని వెళ్ళండి అంతే. ఇంకా అంతకు మించి మేము ఏం చేయలేము. తెలుసు కాబట్టే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీరు కూడా నిమిత్త మాత్రులు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం. మిమ్మల్ని మేమేం ఆదేశించట్లా, శాసించట్లా, బెదిరించటంలా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.